నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రధానంగా నదీ జలాలపై అయితే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. సభలో కూడా అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో శ్రీనివాస్, మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒకంత ఆసక్తిగా మారబోతున్నాయి. సో ప్రధానంగా ఈసారి శీతాకాల సమావేశాలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న శీతాకాల సమావేశాలుగా నేను చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఒక రకమైనటువంటి ప్రత్యేకతను కూడా ఈ సమావేశాలు సంతరించుకున్నాయి. సో ప్రధానంగా గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ అలానే కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ సాగునీటి అంశం మీద పెద్ద ఎత్తున ఒక యుద్ధమే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సో తెలంగాణ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా తోలి తీస్తామని చెప్పని చేసినటువంటి హెచ్చరికలే కావచ్చు, ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేవలం 45 టీఎంసీలకే చాలు అని ఇక్కడ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడమే కావచ్చు, ఈ అన్ని అంశాలను ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావించారు. ఇక తెలంగాణలో ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది, దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా తాము సిద్ధం చేసుకుంటున్నామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని, అలానే గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణకు ముఖ్యంగా నీటి అంశాల విషయంలో ఏ రకమైనటువంటి మోసాలు చేశారో ఆ అంశాలన్నిటి కూడా తాను అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. అయితే ఈ కేవలం ఇవాళ ఒక్కరోజుకు మాత్రమే కేసీఆర్ పరిమితం అవుతారా, లేదా 2వ తారీఖు 3వ తారీఖు కూడా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఆ 2 రోజుల్లోనే సాగునీటి అంశాలకు సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలకు అలానే ఇటు ప్రభుత్వం తరపునటువంటి వాదనలకి పూర్తిగా అసెంబ్లీ వేదికగా కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొని ఇటు ప్రభుత్వం వెల్లడించేటువంటి అంశాలకు కావచ్చు, ఆరోపణలకు కావచ్చు అని ఎట్లా కౌంటర్ ఇస్తారనే దాని మీద అయితే ఒక ఇంత ఉత్కంఠ ఆసక్తి అయితే కొనసాగుతుంది. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో 10:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోతున్నాయి. సో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే సో ఇవాళ ఒక 11 పేపర్లను టేబుల్ చేయబోతున్నారు. సో దాంట్లో అనేక ఆర్డినెన్స్లు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా జిహెచ్ఎంసీని ఇప్పటికే పునర్వ్యవస్థీకరించారు. సో 300 డివిజన్లతో జిహెచ్ఎంసీని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించారు. సో దీన్ని కొద్ది రోజుల్లో 3 కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ బిల్లును కూడా ఇవాళ అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. అలానే మున్సిపల్ ఆర్డినెన్స్ కూడా ఇవాళ అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. ఇంకా అనేక అంశాలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్లను కూడా ఇవాళ టేబుల్ చేయబోతున్నారు. సో మొత్తం ఇవాళ జరిగేటువంటి సమావేశం కేవలం పూర్తిగా ఈ ఆర్డినెన్స్లను అలానే బిల్లులను అలానే పేపర్లను టేబుల్ చేస్తారు. టేబుల్ చేసిన తర్వాత ఇటీవల మరణించినటువంటి 2 మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించి అసెంబ్లీని వాయిదా వేస్తారు. సో ఆ తర్వాత బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది. ఈ బీఎస్సీ సమావేశంలో ఈ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగించాలి, ఏ అంశాలను చేపట్టాలని దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు షెడ్యూల్ ప్రకారం అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ కౌన్సిల్ తర్వాత హాలిడేస్ ఇస్తారు 3 రోజుల పాటు. సో రేపు వైకుంఠ ఏకాదశి ఉంది, ఆ తర్వాత 31 డిసెంబర్ ఉంది, సో 1 జనవరి ఉంది. కాబట్టి 2వ తారీఖు 3వ తారీఖు 2 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహిస్తారు. అసెంబ్లీ నిర్వహించిన తర్వాత సో దీన్ని ఇంకా కొనసాగించడమా లేదా కేవలం 2-3 రోజులకే ఈ అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేయాలా అనే దాని మీద వాళ్ళ బీఎస్సీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇవాళ కేసీఆర్ హాజరవుతున్నారు. సో ఈ సెషన్లో నీటి పంపకాలకు అలానే సాగునీటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చించనున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక రోజు మాత్రమే కేసీఆర్ హాజరవుతారా, లేదా 2వ తారీఖు 3వ తారీఖు జరిగేటువంటి సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవుతారనేది మాత్రం ఇంత ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేసీఆర్ హాజరు కాకపోతే ఆయన తరపున బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు సో ఈ సాగునీటి అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఆయనే ప్రధానంగా చర్చలో పాల్గొనబోతున్నారు. సో ఈసారి ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి అంశాలకు సంబంధించి కృష్ణా గోదావరి ప్రాజెక్టులో తెలంగాణకు గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అన్యాయం, వివక్ష అలానే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను ఆయన్నే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆయన ఎండగట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తం మీద ఈసారి జరిగేటువంటి సెషన్స్ చాలా హాట్గా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ రాక కూడా ఒకంత ఆసక్తిగా కనిపిస్తుంది. మరోవైపు ఈసారి సెషన్స్కు గతంలో ఎన్నడూ లేనంతగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. వీటన్నింటినీ